వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. అమ్మ ఇంటి ముందు ఒక అందమైన ముగ్గు అయితే వేసింది. ఉదయాన్నే 6 గంటలకల్లా మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఉన్నటువంటి షిరిడి సాయినాథుని టెంపుల్కి అయితే వచ్చాము. తెల్లవారుతులు వర్షం పడుతూనే ఉంది. ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం ఏ విధంగా జరుగుతుందనేది అదొక ఆలోచన అయితే ఉంది. భక్తులు చాలామంది కూడా మా మదిర చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల నుంచి కూడా వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తారు. కాకపోతే ఈ 3 days నుంచి వర్షం ఉండడం వల్ల ఎలా జరుగుతుంది అనేది కొంచెం ఒక ఆలోచన అయితే ఉంది. మా అమ్మ అయితే బాగా దిగ్విజయంగా పూర్తయింది గురు పౌర్ణమి మహోత్సవం అని మా అమ్మ నిన్నటి నైట్ నుంచి అంటూనే ఉంది. లక్కీగా ఈరోజు మార్నింగ్ అయితే వర్షం లేదు. ఇక్కడ టెంపుల్ ముందే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు, ఇట్లా పీచు తీని కొబ్బరికాయలు కూడా. వీటి మీద నవధాన్యాలు పెట్టేసి ఇక్కడ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి, అదేవిధంగా దుని చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేసి, ఈ దునిలో అయితే మాత్రం అందరు ఇక్కడ కొబ్బరికాయలు వేస్తుంటారు. మేము కూడా అలాగే వేసాము. ఇక్కడ గుడి ప్రాంగణంలోనే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఒక మహావృక్షం ఉంది. ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేశాము. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమః అంటూ 3 ప్రదక్షిణాలు అయితే చేశాము. తదనంతరం గుడిలోనే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఈయన గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేశాము. ప్రతి మంగళవారం ఇక్కడ ఈ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తాము. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజు గురువులకు గురు పూజోత్సవం జరిపించి, గురువులకు కానుకలను, బహుమతులను సమర్పించి, వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంతా ప్రాధాన్యత ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా పంచామృతాలతో స్వామివారిని అభిషేకిస్తున్నారు. అందరికీ కూడా అవకాశం కలిగించారు. మొత్తం మార్నింగ్ 6 నుంచి అటు ఇటుగా 8 o'clock వరకు అభిషేకం అయితే నిర్వర్తించారు. భక్తులు చిన్నగా వస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. వర్షం పడుతుంది కదా, 3 days నుంచి కంటిన్యూస్గా వర్షం ఉంది కదా, భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు అనుకున్నాము. అలా అభిషేకం స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు భక్తులైతే. యాక్చువల్గా నేను నిన్న నైట్ మా అమ్మతోటి వర్షం ఇంత ఉంది, రేపు గురు పౌర్ణమి ఎలా చేస్తారు టెంపుల్లో, భక్తులు అంత హెవీ రైన్ ఉంటే ఎలా వస్తారు అని నేను అంటూ ఉన్నాను. సరే ఒకసారి వెదర్ రిపోర్ట్ చూద్దాను గూగుల్లో ఓపెన్ చూస్తే ఆఫ్టర్నూన్ 1 to 2 వరకు అయితే కొంచెం వర్షం తక్కువగా ఉన్నట్టు చూపించింది. అమ్మ ఇంత హెవీ రైన్ కనిపిస్తుంది అంటే మా అమ్మ అన్నది, ఏముండదు చూడు, చిన్న అట్లా చిన్న తుంపర్లాగా పడుతుంది అంతే తప్ప హెవీ రైన్ ఉండదు, ఏముండదు. గురు పౌర్ణమి బాబావారు బాగా జరుపుకుంటారు, ఏమి అసలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు చూడని అన్నది. అవన్నట్లనే అసలు ఎక్కడ వర్షం అన్నది అంటే జస్ట్ అట్లేదో అట్లా లైట్గా ఏదో అలా పడింది అంతే తప్ప హెవీ రైన్ అన్నదే లేదు. ఇంకా బాబావారికి హారతులు ఇవ్వడానికి అటు ఇటుకి ఇంకా 1.5 hour పైన టైం పట్టేలా ఉంది. భక్తులు ఇంకా అభిషేకం చేస్తున్నారని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. వచ్చేసి ఇంటిలో ఇక నిత్య దీపారాధన అయితే చేసుకున్నాము. ఇంట్లో అమ్మకి చాలా పూలు పూస్తాయి. విరజాజులు అమ్మే కట్టించండి, మాల ఎంత బాగా కట్టిందో. సన్నజాజులు, విరజాజులు, విష్ణు చక్రాలు, మందారాలు, చుక్కమల్లె, శంకు పూలు, 100 వరహాల పూలు, పారిజాతం పూలు అయితే ఇంకా పూయడం లేదు, ఎందుకు ఆగిపోయినాయి. ఉదయాన్నే బెల్లం వేసి రవ్వ కేసరి చేసింది, అదే నైవేద్యంగా చూయించాము. ఉదయాన్నే మా నాన్నగారు చూడండి పేపర్ చదువుతున్నారు, అమ్మేమో పూజ చేసుకుంటుంది. మా అమ్మకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఈ పూరి జగన్నాథ్ పెయింటింగ్ మా వదిన మా చెల్లి కలిసి వేశారు. ఇక నేనైతే స్వామివారి గుడికి మళ్ళీ వచ్చాను. స్వామివారికి లోపల అలంకరణ చేసి నైవేద్యం పెడుతూ ఉన్నారు. భక్తులందరూ కూడాను స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా స్వామివారి తెరను తీయగానే అందరూ షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు. తర్వాత వివిధ రకాల హారతులతో స్వామివారికి హారతులు ఇవ్వడం.
సాయిబాబా గుడికి ఆనుకొని సాయిబాబా టెంపుల్ వాళ్ళదే ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇక్కడే మొత్తం వంటకాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, అందరు భక్తులు వచ్చే అన్నదానం కోసం అని చెప్పి వంటలకి అంతా రెడీ చేసేసుకుంటున్నారు. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కోసేసుకుంటున్నారు. వంకాయలు కూడా కోసేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు. వేడి వేడి బజ్జీలు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు అన్నదానంలో లడ్డు, చక్కెర పొంగలి, మిరపకాయ బజ్జీ, చింతపండు పులిహోర, పప్పు, గోంగూర పచ్చడి, ఇది దోసకాయ పచ్చడి, ఇంకా వంకాయ కూర, సాంబార్, పెరుగు, ఇవి అన్నదానంలో అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు వితరణ చేయడం అనేది జరిగింది. ఉదయాన్నే 9:30కే స్టార్ట్ చేశారు. ఎందుకంటే వర్షం పడుతుంది. వచ్చిన భక్తులు తినేసి వెళ్తారని ముందుగానే స్టార్ట్ చేశారు. నేను కూడా కొంతమందికి కొంచెం భోజనం పెట్టే దగ్గర అయితే కొద్దిసేపు నిల్చున్నాను. నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ నన్ను చూసి హాయ్ ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుగా అనిపించింది. మన ఊర్లో మనోళ్ళని కలుసుకోవటం చాలా ఆనందకరం కదా. లైట్గా చిరుజల్లు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక షాప్ ముందు పాపం ఈ మా అమ్మ ఎవరో చిన్న షాప్ ఒకటి పెట్టింది. కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇక పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చారు. మా ఇంటికి మా మహాలక్ష్మి వచ్చింది, సీతమ్మ. మార్నింగ్ 11:30కి అమ్మ, నాన్న, నేను మళ్ళీ వచ్చాం టెంపుల్ దగ్గరికి. ఫుల్ హెవీ రష్ ఉంది. నాన్నగారు ఇంకా లోపల దాకా వెళ్ళకుండా బయట నుంచే కొంచెం దండం పెట్టుకున్నారు. చూడండి, అన్నదానం దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. వర్షం పడుతూనే ఉంది, సన్న తుంపర్లాగా పడుతూనే ఉంది. అయినా చూడండి భక్తులు ఎంతమంది. అసలు టెంపుల్ లోపలైతే అసలు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆంజనేయ స్వామి గుళ్ళు అలాగే ఉన్నారు, బాబా గుళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా అన్నదానం 4 కౌంటర్లు పెట్టారు. 4 కౌంటర్ల దగ్గర అట్లాగే ఉన్నారు జనం. అమ్మాయి భలే గురు పౌర్ణమి భలే వచ్చింది, మంచిగా ఉంది, భోజనం బాగుందని మా నాన్నగారు అంటున్నారు. ఓపిక లేకపోయినా వచ్చారు పాపం ఆయన. వర్షం కదా, ఎక్కడ జారుతారని భయంగా ఉంది. అంతా రుచిగా ఉంది రోడ్డు కూడా. మా అమ్మ అన్నట్లుగానే 3:30కి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. భక్తులంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నేను 6 o'clockకి సాయంత్రం హారతికి వెళ్దాం అనుకున్నాను. చూడండి ఎంత హెవీ రైన్ పడుతుందో. ఇంటి వెనకాలే కదా, మంచిగా భజనలు వినిపిస్తున్నాయి, వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ రెయిన్ ఏమో ఎక్కువగా ఉంది. అమ్మేమో చీకటి అయిపోయింది, రోడ్డు మీద ఎవరు జనాలు ఉండరు, ఎందుకు వద్దులే అమ్మా అని అమ్మ అంటుంది. కానేమో మనసేమో వెళ్ళాలి అనిపిస్తుంది. వెళ్ళాను చివరికి. వచ్చింది దేనికి, గురు పౌర్ణమి అని చెప్పి వచ్చాను. అదేవిధంగా నాన్న వాళ్ళని కూడా చూద్దామని వచ్చాను. కాకపోతే ఎట్లాగ వచ్చాను, ఇంటి వెనకాలే బాబా గుడి. సరే ఎట్లా ఒకటి అంబ్రెల్లా వేసుకొని వచ్చేసాను. కలియుగంలో మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం సులువుగా అర్థం కావడం కోసం వేదవ్యాసులు వారు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించి మహాభారతం, భగవద్గీత వంటి విషయాలను ఈ లోకానికి అందించడం చేత ఆయన జన్మించిన ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని అంటారు. ఈ గురు పూర్ణిమ రోజు మనం గురువులకు పూజ చేసుకుంటాం. అందులో ముఖ్యమైన వారు దక్షిణామూర్తి స్వామి, వ్యాస మహాముని, దత్తాత్రేయుడు, అదేవిధంగా షిరిడి సాయినాథుడు. ఇక మనకి చదువు నేర్పినటువంటి గురువులు, అదేవిధంగా మన తల్లిదండ్రులు. మనకి మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళే మనకి ముందు నేర్పించేది. ఈరోజు వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై అంటూ పల్లకీ సేవ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను భీమవరంకి వెళ్ళిన కొత్తలో ఒక బాబా గుడిలో కాలికి కడియం పెట్టి ఉండడం చూసా. నాకు అప్పటి నుంచి మా మదర్లో మా బాబాకి కాలికి కడియం పెట్టించాలి అనేది ఒక కోరిక. 3 years బ్యాక్ కాలుకైతే కడియం తయారు చేసేసి పెట్టాము. ప్రతి గురు పౌర్ణమి రోజు ఈ కడియం అయితే కాలుకైతే బాబా కాలుకైతే పెడుతున్నారు. ఈసారి గురు పౌర్ణమిని మా ఊరిలో జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.